పోలీసుల గురించి మాట్లాడారు. వినండి 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 సార్, వినండి సార్, కూటమికి సంబంధించినట్టు వినండి సార్. మీరు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడాలి కదా. పోలీసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తిరుపతిలో ఉంటా. తిరుపతిలో ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జనసేనకు సంబంధించిన వీర మహిళలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి బయటికి రాగానే వాళ్ళని పోలీసులు బయటకు కూడా పాపం వాళ్ళు అక్కడే ఉన్నారు, వెంటనే వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సెక్షన్లు ఏం పెట్టారు తెలుసా అండి? ఒక హెడ్ కానిస్టేబుల్ని పెట్రోల్ పోసి తగలబెట్టబోయారంట. హత్యాయత్నం కేసు. పాపం ప్రెస్ క్లబ్లో ఉన్నారు, ప్రెస్ క్లబ్ వీడియోలు ఉన్నాయి. అవన్నీ తీసుకొని వెంటనే లేడీసు ఒక హెడ్ కానిస్టేబుల్ తగలబెట్టబోయారు పెట్రోల్ పోసేసి. సో అందుకనేసి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టారు మహిళల మీద. అదే సెర్చ్ చేస్తున్నా, మీకు అది ఎఫ్ఐఆర్ చూపిద్దామని చెప్పేసి ఒక హెడ్ కానిస్టేబుల్ తగలబెట్టబోయారని చెప్పేసి మహిళలను అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెడితే వాళ్ళు ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి అరెస్ట్ చేసేంత వరకు ఉన్నటువంటి మొత్తం ఫుటేజ్ ఉంది కాబట్టి చూపిస్తే రిమాండ్ రిజెక్ట్ చేశారనమాట. ఓకే, సో పోలీసుల్ని కూటమి అడ్డం పెట్టేసుకొని ఏదేదో చేసేస్తుంది అంటున్నారు కదా మీరు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇంకొకటి ఏమన్నారంటే స్టార్టింగ్ ఓపెనింగ్లోనే మీరు నాలాంటి వాళ్ళు కూడా చూడాలి, ఒకవైపు కాదు అనేసి. రెండు వైపులా మాట్లాడుతున్నాం కాబట్టి అది మాట్లాడాను, ఇది కూడా మాట్లాడతా. ఓకే, సో నేను మాట్లాడేదానికి మీరు ఆన్సర్ చేయాలి, మీరు మాట్లాడేదానికి ఒక నిమిషం. ఎస్ ఓకే సార్, అదే చెప్తాను. అదే సార్ చెప్తాను. ఓకే నో ఇష్యూ. లేదు వినండి. సో ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ప్రసాద్ గారు లాంటి మేధావులు కూడా గమనించాలి రాష్ట్రంలో ఏం జరుగుతుందో. అది దాన్ని బట్టి బేరీజ్ వేసుకుని మాట్లాడితే బాగుంటుందేమో, మరీ వన్ సైడ్ కి వెళ్ళిపోకూడదని చెప్పేసి నేను అంటున్నా. నేను విరూపాక్ష గారి మీద పెట్టిన కేసుని ఇప్పుడు మీకు విజువల్ చూపించాను కదా సార్, అది ఎంతవరకు జెన్యూన్ అండి? అక్కడ ఉన్నటువంటి పెద్దలు అడుగుతున్నాను నేను. పోలీసులు విచారిస్తారు సార్, పోలీసులు విచారిస్తారు. జడ్జి గారికి తీసుకెళ్లి మేడం కాదు జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి సార్, జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే కాదు జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి సార్ వీళ్ళ కూటమి చెప్పింది అర్జెంట్ గా మీరు రిమాండ్ వేసాడంటే వేసారు కాదు సార్. కాదు ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్లి కాదు సార్ రిమాండ్ ఎందుకు ఇచ్చారు? కాదు సార్ రిమాండ్ ఎందుకు ఇస్తారు? కాదు సార్ రిమాండ్ ఎందుకు ఇచ్చారు? రిమాండ్ ఎందుకు ఇచ్చారు? ఆధారాలు లేకుండా రిమాండ్ ఇచ్చారా? అదే ఆధారాలు ఏం అవసరం లేదండి ఈ ప్రభుత్వంలో ఆధారాలు ఏమీ అవసరం లేదు. అంటే మీరేంటి న్యాయ వ్యవస్థను కూడా తప్పు పడుతున్నారా? కాదు సార్, అంటే న్యాయ వ్యవస్థను కూడా తప్పు పడుతున్నారా ఇజ్రాయల్ గారు? మీరు పోలీసులు ప్రొటెక్షన్ పోలీసులు పెట్టినటువంటి కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు కాదు సార్ రిమాండ్ ఇచ్చేది, పోలీసులు కాదు రిమాండ్ ఇచ్చేది. కాదు సార్ రిమాండ్ ఇచ్చేది పోలీసులు కాదు సార్ రిమాండ్ ఇచ్చేది జడ్జి గారు ఆధారాలు లేకుండా రిమాండ్ ఇవ్వరు. సో రిమాండ్ ఇచ్చారు అంటే ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రావణ్ కేసు తీసుకుందాం. రావణ్ కేసులో ఇదే జడ్జి గారు